అనేక రాష్ట్రాల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిన ఏం రాష్ట్రాల్లో వచ్చినాయి చెప్పండి నాకు. promotions వచ్చాయి. నేను చెప్పండి మీరు ఒక్క చూడండి, నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఉత్తరాఖండ్ స్పెషల్ స్టేటస్ అవునా? హిమాచల్ ప్రదేశ్ ఒక్క నిమిషం. హిమాచల్ ప్రదేశ్ మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు అక్కడ ఒక యూనిట్ పెట్టినట్టు చేసి అవి అక్కడ ప్రొడక్ట్ చేసినట్టు చేసి ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకుని ఇక్కడే మెయిన్ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. అక్కడ ఏమీ పెట్టింది లేదు, అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది లేదు. అవునా కాదా చెప్పండి నాకు. అంటే పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలు మళ్ళా వేరే పరిశ్రమలు కాగితాల రాష్ట్రాలకు మీద expand అయ్యి వచ్చాయి, ఉండొచ్చు. కాగితాల మీద వస్తాయి అంతే. మీకు మిగతాదంతా ఉంటే వేరు కానీ అది లేకపోతే స్టేటస్ రాగానే పరిశ్రమలు వచ్చి పడిపోతాయని చెప్పి జనాన్ని మాయ చేసి ఇంకా దాన్ని ఓకే వేరే బెనిఫిట్స్ వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ benefits వస్తాయి. అవన్నీ ఓకే. Yeah. కానీ పరిశ్రమ జస్ట్ లైక్ దట్ పరిశ్రమ ఎట్లా అంటే వచ్చేస్తుంది? ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, గవర్నమెంట్ కూడాను అదే చెప్తున్నా. అవి అట్లా మీకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కానీ జనాన్ని మాయ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఆఖరికి ఏమైంది, ఏదో నాన్నపూరి లాగా అయిపోయి అది వచ్చేలేదు చచ్చేది అని చెప్పి వదిలేసారు. స్టేటస్ ఈజ్ నో మోర్ అనే ఇష్యూ లాగా అయిపోయింది అది ఆఖరికి. లేదండి, మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు ఇప్పుడు స్టేటస్ ఇష్యూ అండి, స్టేటస్ ఇష్యూ ఇష్యూ అని మీరు అనుకుంటున్నారు. ప్రజలు కూడా అనుకుంటున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది, ఉద్యోగ అవకాశాలు వచ్చేది అనుకుంటున్నారు. సరే ఏదో అనుకుంటారు కానీ అనుకుంటామా ఉంటారు అంతే కదా. మరి ఇస్తానని చెప్పి రాజీవ్ గాంధీకి ఒక కోట వేయలేదు కదండి, అక్కడ డిపాజిట్లు కూడా రాలేదు కదా. సరే ఇప్పుడు అంటే నేను అనేది అంటే లెటస్ బి రియలిస్టిక్. మీరేంటంటే ఉన్న దాంట్లో కొంచెం పద్ధతిగా మాట్లాడతారు, చెప్తారు. ముఖ్యంగా మీ నాయకుడు మరి గాలితనంగా ఉండలేదు కదా అనేది నేను నమ్ముతా. అవును, ఏదో రాహుల్ గాంధీ విషయం వస్తే అతను కొంచెం కన్సర్న్ ఉంది అనేది ఐ బిలీవ్. మిగతా విషయాలు అందుకే రాహుల్ గాంధీ గారు మైనస్ల సంగతి, మిగతా మైనస్లు నాకు ఉండే అబ్జర్వేషన్ నాది. అందుకే రాహుల్ గాంధీ గారు అనంతపూర్లో పాదయాత్ర చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది ఓకే. మీరు ప్రభుత్వం మొదటి సంతకం అంటున్నారు, అధికారంలోకి వస్తే మొదటి సంతకం అని చెప్పారు. సరే మళ్ళీ నేను చెప్తున్నా కదా ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే నేను అదే చెప్తున్నా. వస్తే గిస్తే మీరు సొంతంగా రారు, మళ్ళీ 4 పార్టీలు కలిస్తే చెప్తా. మనకి ఆంధ్రప్రదేశ్కి స్టేటస్ ఇస్తామంటే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఊరుకుంటాడా, లేకపోతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఊరుకుంటుందా, లేదా ఇంకొకళ్ళు ఊరుకుంటారు? ఎవడు ఊరుకుంటారు? ఆ తర్వాత అప్పుడు మొదటి సంతకానికి పెను మూసేయాల్సిందే. అంటే మిగతా పార్టీల్లో కూడాను ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాగా కమిటెడ్గా ఉందని తెలుసు. ఉదాహరణకి ఈ మధ్య జరిగినటువంటి రాయ్పూర్ కాంగ్రెస్ అధివేశంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద రెజల్యూషన్ పాస్ చేశాం. అలానే మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నేను అందులో మెంబర్ని, ఆ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా రాయటం జరిగింది. అంటే మన ఇండియా అలయన్స్ పార్ట్నర్స్కి కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత ఈ విషయంలో తెలుసు. వారందరూ దీన్ని సపోర్ట్ చేస్తారని నమ్మకం మాకు. అదే నమ్మకం ఉండి నిజంగా మీరు వచ్చి ఇస్తే మంచిది, లాభమే తప్ప నష్టం అయితే లేదు. అంతవరకు నాకు క్లారిటీ ఉంది. సో రెండో విషయం వచ్చినప్పటికీ సో జగన్మోహన్ రెడ్డి విషయం, షర్మిల కొన్ని కొత్త విషయాలు మాట్లాడుతుంది. అసలు కాంగ్రెస్కి జగన్కి మధ్య ఆ రోజుల్లో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఈ మధ్య ఏం జరిగింది, ఈ వివరాలు